మనకి డిఎక్సి టెక్నాలజీ నుంచి ఈరోజు జాబ్ నోటిఫికేషన్ అనేది అప్డేట్ వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ద అసిస్టెంట్ బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ జాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసి. దెన్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి అసిస్టెంట్ బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్. ప్రైమరీ లొకేషన్ వచ్చేసి బెంగళూరులోనే జాబ్ లొకేషన్ అనేది ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్, ఎవరైనా గ్రాడ్యుయేట్ అయి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ టు 1.5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన జాబ్ ప్రొఫైల్ అనేది మన రెస్పాన్సిబిలిటీస్ అనేది చూద్దాం ఈ వీడియోలో. ఓకే, రెస్పాన్సిబుల్ ఫర్ పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, పర్ఫార్మ్స్ రెగ్యులర్ స్టాండర్డ్స్ టాస్క్ బట్ విత్ an opportunity to vary with sequencing. ఓకే, దీస్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్. ఈ జాబుకి అప్లై చేయాలంటే కంపల్సరీగా స్కిల్స్ అనేటివి ఉండాలి. ఇవి మెన్షన్ చేశారు. ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబులే. ఫస్ట్ స్కిల్ వచ్చేసి కంపల్సరీ డిగ్రీ చదివి ఉండాలి. ఏదైనా ఈక్వివాలెంట్ కాంబినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి. క్యాండిడేట్ మస్ట్ టు ప్రాసెస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. మినిమం ఓకే, ఇంగ్లీష్ అన్న కంపల్సరీ వచ్చి ఉండాలి. అండ్ ఓపెన్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్, అంటే నైట్ షిఫ్ట్లో కూడా మనం వర్క్ చేయడానికి రెడీగా ఉండాలన్నమాట. అండ్ పీసీ లిటరసీ, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అండ్ ఈమెయిల్ స్కిల్స్. అంటే ఈమెయిల్ స్కిల్స్ అంటే ఇప్పుడు సెండింగ్ కానీ రిసీవ్ కానీ, అంటే మనం ఏదైనా మెయిల్ చేయాలన్నా అది తెలిసి ఉండాలి. అంటే వచ్చిన మెయిల్స్ ఓపెన్ చేసి చదవడం కూడా తెలియాలి. ప్లస్ ఎంఎస్ ఆఫీస్ అంటే ఇప్పుడు పవర్ పాయింట్ ఉంటుంది, వర్డ్, ఎక్సెల్ ఉంటాయి కదా. అంటే బేసిక్ స్కిల్స్ వచ్చినా సరిపోతుంది. అంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అండ్ ఈమెయిల్ స్కిల్స్. ఓకే, ఈ జాబ్ రోల్కి ఎలా అప్లై చేయాలి? ఇక్కడ అప్లై నవ్ ఉంది కదా, ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేదంటే అప్లై నవ్ అనేది ఇక్కడ టాప్లో ఇచ్చారు. ఆ అప్లై నవ్ అనేది క్లిక్ చేయండి. ఓకే, అప్లై నవ్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. 1 minute లోడింగ్ అవుతుంది. నేను డైరెక్ట్ మీకు డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది డైరెక్ట్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ కొత్తగా క్రియేట్ చేసుకుంటే అకౌంటు, అంటే ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి వాళ్ళు క్రియేట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి అకౌంట్. ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్డ్ యూజర్స్ అయితే సైన్ ఇన్ అని క్లిక్ చేయండి. ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి అందులో